హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో ఏంటంటే గోవా ట్రిప్ 3 డేస్ గోవా ట్రిప్ అయితే వేశాము. దసరా హాలిడేస్‌లో వెళ్దామని అనుకున్నాము. కానీ అవ్వలేదు. ఒక 4 ఫ్యామిలీస్ అలా ప్లాన్ చేసామనమాట దసరా హాలిడేస్‌కి. వాళ్ళైతే వెళ్ళొచ్చేసారు. మాకైతే కుదరలేదనమాట. వెళ్ళడానికి అవ్వలేదు. కొంచెం ప్రాబ్లమ్ వల్ల. ఇప్పుడైతే వెళ్తున్నామండి. మా ఫ్యామిలీయే వెళ్తున్నాము. మా ఆయనకి కూడా గోవాలో పనుంది. ఆఫీస్ పని మీటింగ్ ఉంది సాటర్‌డే. మా పాపకు కూడా 3 డేస్ హాలిడేస్ అలా కలిసొచ్చాయన్నమాట. ఫ్రైడే కర్వా చౌత్, సెకండ్ సాటర్‌డే, సండే ఈ 3 డేస్ ఇంకా హాలిడేస్ కలిసొచ్చాయని చెప్పి ఇంకా మేము కూడా బయలుదేరిపాము. స్కూల్ ఉంటే మేము వెళ్ళము. ఇంకా స్కూల్ లేదు కాబట్టి ఫ్యామిలీతో సహా వెళ్ళిపోతున్నాం. నార్త్ గోవా అయితే చూసేసాము. సౌత్ గోవా అయితే చూడలేదన్నమాట. ఎలా ఉంటది అక్కడ కూడా చూసేద్దాం అని చెప్పి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి ఘాట్ రోడ్‌లయితే స్టార్ట్ అయ్యాయి. గోవా వెళ్తే మాత్రం అంటే మనము ఓన్ వెహికల్‌తో వెళ్ళామంటే ఘాట్ రోడ్‌లయితే ఉంటాయన్నమాట. ఆ ఘాట్ రోడ్‌లు ఎప్పుడు ఎళ్ళిపోతాయా అని జెప్పి నేనైతే చూస్తా ఉంటాను. అంత భయం ఉంటదన్నమాట ఘాట్ రోడ్ చూస్తుంటే. కానీ ఇది మాకు బావుంటది. ఘాట్ రోడ్ మేము సెకండ్ టైము రావడము. కానీ ఒక 2 ఉన్నాయండి. చాలా దారుణంగా ఉంటాయన్నమాట అవైతే. అవి కూడా మేము చూసేసాం. ఆ ఘాట్ రోడ్‌లో గూడా వచ్చామన్నమాట వచ్చేటప్పుడు. అవి కూడా ఇంకా ఎక్కువగా టర్నింగ్‌లుంటాయి. అప్ ఎక్కువగా ఉంటది. ఇంక అలాగా కారు ఆపారు. మా ఆయన వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ కొన్ని ఫోటోస్ తీసుకుందాము అని చెప్పి ఆపారు. ఫోటోస్ తీసుకున్నా. గోవాలోకైతే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ ఎంటర్ అయ్యేసరికైతే 12 అలా అయింది. రూమ్ దగ్గరికెళ్ళేసరికి 2 అలా అయిపోయిందనమాట. ఇక్కడ నుంచి 40-50 కిలోమీటర్స్ ఉంటది దూరము. ఇంకా అలాగ వచ్చేసరికైతే మా ఫేసులు చూసారు గదా! ఎలా అయిపోయాయో. గోవాలో మాత్రం టెంపరేచర్‌లు మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. వింటర్ సీజన్‌లో కూడా టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటది. లాస్ట్ డిసెంబర్‌లో మేమొచ్చాము చూడడానికి. అప్పుడు స్వెటర్‌లు పట్టుకొని వచ్చాం చలుంటదని జెప్పి. కానీ అసలు చలి లేదనమాట. వేడిగా ఉంటది. సమ్మర్‌లో కన్నా వింటర్‌లోన గోవా ట్రిప్ వేయాలనుకుంటే రావచ్చు. డిసెంబర్‌లో ఎలాగో పిల్లలకి క్రిస్మస్ హాలిడేస్ గట్టా ఇస్తారు గదా! 10 డేస్. గోవా చూడాలనుకుంటే మాత్రం డిసెంబరే బెస్ట్ అండి. సమ్మర్‌లో మాత్రం ఇంకా ఎక్కువగానే ఉంటది టెంపరేచర్. అసలు ఉండలేమనమాట. తిరగాలనుకుంటే మనకేటంటే బయట క్లైమేట్ కూడా మంచిగా ఉండాలి కదా! బావుండాలి. ఇప్పుడు నైట్ అంటే మనము అన్నీ చూడలేము. మామూలు డే టైమ్‌లో కూడా చూడాలి కాబట్టి డిసెంబర్‌లో వస్తేనే బెస్ట్. మేము ఇప్పుడు వెళ్తుంది అక్టోబర్ కదా! అక్టోబర్‌లో కూడా బానే ఉంది. అక్టోబరు, నవంబరు, డిసెంబరు కానీ మనకి పిల్లలకి హాలిడేస్ డిసెంబర్‌లోనే ఉంటాయి. ఇంక మామూలుగా నవంబర్ కూడా రావచ్చు. జనవరి, ఫిబ్రవరి వరకు బానే ఉంటది. మార్చ్‌లో అయితే అస్సలు ఉండలేమండి ఇక్కడ. ఇప్పుడే టెంపరేచర్ ఎలా ఉందంటే ఇంకా ఎండాకాలం చాలా వేడిగా ఉంటది. కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది గదా! అక్కడ కొంతసేపు ఆపామనమాట. ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాము. అలాగా ఇంక ఇలా వచ్చేసరికైతే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కనిపించింది. వాస్కోడిగామ గోవా ఎయిర్‌పోర్ట్ అనమాట. బావుంది. ఫస్ట్ టైమ్ నేను చూడడం ఇలాగా. బయట నుంచి ఇలా చూసేసాము. చాలా పెద్దది బావుంది. గోవాలోకొచ్చేసరికైతే చాలా వేడిగుంది. బెల్గంలో చాలా చల్లగా ఉంది. 2 క్లైమేట్ ఒక్కసారిగా చేంజ్ అవ్వడము అదోలా అనిపిస్తది. కానీ అలవాటేనండి మాకైతే. అలవాటు చేసుకున్నాము. ఎందుకంటే మేము తిరుగుతూ ఉంటాం గాబట్టి మా బాడీలకి అలవాటయిపోయింది. నేనైతే ఎంత ఇంట్రెస్ట్ అనమంటే బయట తిరగడానికి, ట్రావెల్ జేయడానికి నాకు చాలా ఇష్టం. కానీ దానికి ఆపోజిట్ వీళ్ళిద్దరనమాట. మా ఆయన, మా పాప వాళ్ళిద్దరికి అస్సలు ఇష్టముండదు. ఇంట్లో కూర్చోవడం అంటే ఇష్టం గానీ, బయటికెక్కడికైనా వెళ్ళాలంటే చాలా చిరాకు పడిపోతూ ఉంటారు ఇద్దరును. నాకైతే చాలా ఇంట్రెస్ట్, ఓపిక ఎక్కువొచ్చేస్తది. ఇంట్లో ఉండడానికి చాలా చిరాకుగా అనిపిస్తది గానీ, బయటెక్కడికైనా వెళ్లి చూడాలి అని నాకైతే అనిపిస్తూ ఉంటది. ఇంకా వాళ్ళిచ్చిన రూమయితే చూపిస్తున్నానండి. వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. రూమయితే బావుంది. ఇక్కడ మినీ ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారు. ఇదైతే కనెక్షన్ వద్దని చెప్పాము. ఎందుకంటే మా పాప తీస్తూ ఏస్తూ ఉంటది కరెంట్‌ది కాబట్టి ఇంకా వద్దనేసామనమాట. 2 డేస్ ఉంటాం గదా! అని. టీవీ ఒకటి ఇచ్చారు. ఇక్కడ టేబుల్ లాగుంది. 2 చైర్స్ ఇచ్చారనమాట. ఒక బెడ్ ఇలా ఉంది. బెడ్ పక్కన ఒక 2 టేబుల్స్ లాంటివి ఉన్నాయి. తర్వాత ఏసీ కూడా ఉందండి. ఏసీ లేపోతే అస్సలు ఉండలేము. గోవాలో అయితే అంత వేడిగా ఉందనమాట. ఇంకా ఏసీ ఆన్ చేసి కొంతసేపయితే రెస్ట్ తీసుకున్నాము. అంత టెంపరేచర్ అయితే ఎక్కువగా ఉంది. ఒక డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి ఇలాగా. పక్కనే వాష్‌రూము. బావుంది రూమయితే. 2 డేస్ ఉన్నాం గానీ చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. బావుందనమాట. బయటైతే ఇలా ఉండదు కదా! మనకి బయట రూమ్ తీసుకున్నా సరే ఇలా ఉండదు. ఇంకా ఇది ఆఫీస్ తరపున గాబట్టి ఇలా ఉందనమాట. బయట కూర్చోడానికి కూడా చాలా బావుంది.
ఇలా మనం ఏంటంటే ఎన్ని డేస్ గోవాలో ఉంటే అన్ని డేస్ ఉండొచ్చు. కానీ రూమ్స్ ఖాళీ లేకపోతే మాత్రం బయట తీసుకోవాల్సొస్తది. రూమ్స్ ఖాళీగా ఉంటే మాత్రం వాళ్ళే ఇస్తారు. ఎందుకంటే కొన్నే ఉంటాయి కదా! ఎక్కువగా ఉండవు. బయటైతే ఇలాగా ఓపెన్ ప్లేస్ ఇచ్చారు. అలా కూర్చోవడానికి బయటన చైర్స్ ఏశారు కదా! ఇదనమాట రూము. ఇంకా ఫుడ్ విషయానికొస్తే లంచ్ టైమ్ గాబట్టి 2 అయిపోయిందండి. లంచ్ అయితే ఇక్కడ చేస్తున్నాము. ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాననమాట. మార్నింగ్ అయితే అంబలి చేసేసాను. అదే తినేసి బయలుదేరాము. లంచ్‌లోకైతే ఎర్రదుంపలండి. ఎర్రదుంపలు కొన్నైతే తినేసామనమాట కార్‌లోనే. ఇంకా ఎగ్స్ అయితే ఉడకపెట్టి తీసుకొచ్చాను. పోహ, బంగాళదుంపను, క్యాప్సికమ్ వేసి చేశాననమాట. పల్లీలు వేయించాను. పల్లీలైతే టైమ్ పాస్‌కి ఇలాగా అప్పుడప్పుడు మా పాప అడుగుతదని చెప్పి ఇలాగ వేయించి తీసుకొచ్చాను. ఇంకా లంచ్ చేసిన తర్వాత అలా కొంతసేపు రెస్ట్ తీసుకొని, మళ్ళీ బయటికైతే వెళ్తున్నాము. చూడ్డానికి వచ్చాం కదా! గోవా ఇంకా రూమ్‌లో ఉంటే ఏం బావుంటదని చెప్పి అలాగైతే పక్కనే బీచ్ ఉందంట. గూగుల్ మ్యాప్ పెట్టుకొని అలా చూడ్డానికైతే వెళ్తున్నాము. అలాగా షాపింగ్ కూడా చేశానండి. ఒక 3 డ్రెస్సులైతే తీసుకున్నాననమాట. టాప్స్ వెస్టర్న్‌లోన స్టైల్‌లో ఉంటాయని. అక్కడైతే బెల్గాంలో చూసాను గానీ లేవు. ఇక్కడ చేద్దామని చెప్పి ఇక్కడైతే తీసుకున్నా. పక్కన బీచ్ ఉందని చెప్పాను కదా! అక్కడికైతే వచ్చేసామనమాట. ఈ బీచ్ చూసేసరికి నాకెలా అనిపించిందంటే, ఏదైనా సౌత్ గోవా, నార్త్ గోవా చాలా డిఫరెంట్‌గా ఉంటదండి. నేను యూట్యూబ్‌లో గూడా చూసాను. చాలామంది చెప్పారు. సౌత్ గోవా ఒకలా ఉంటది. నార్త్ గోవా ఒకలా ఉంటదని చెప్పి. సౌత్ గోవా చాలా పీస్‌ఫుల్‌గా, చాలా సైలెంట్‌గా అనిపిస్తదనమాట. ఇది చూసేసరికి నాకు అండమానే గుర్తొచ్చింది. అండమాన్‌లో మేము ఉండేటప్పుడు బీచ్‌లన్నీ ఇలాగే ఉంటాయన్నమాట. చాలా సైలెంట్‌గా ఉంటాయి బీచ్‌లు. బావుంటాయి గూడాను. అలాగే అనిపించింది ఈ బీచ్‌కొచ్చేసరికి. ఇక్కడ పక్కన చూసారు గదా! ఇది హోటలండి. ఈ హోటలు చాలా హైలైట్ అయ్యింది. బీచ్ పక్కన ఉండడం. బావుంది కూడాను కొబ్బరి చెట్లు అవన్నీను. మేమైతే చాలా వీడియోసు, ఫోటోసు ఎన్ని తీసుకున్నామంటే బీచ్ ఎన్ని సార్లు చూసినా, ఎన్ని సార్లు వెళ్ళినా ఇంకా ఇంకా వెళ్ళాలని అనిపిస్తది ఎవరికైనా సరే. నేను చిన్నప్పటి నుంచి వైజాగ్‌లోనే పెరిగాను. పుట్టడం అయితే శ్రీకాకుళంలో పుట్టాను. ఇంకా వైజాగ్‌లో బీచ్ ఉంది గదా! బీచ్‌కి ఎన్ని సార్లు వెళ్ళినా వెళ్ళాలనిపించేది. అంత బావుండేది. నాకు చిన్నప్పుడైతే చాలా ఇష్టపడేదాన్ననమాట. మా నాన్నగారు కూడా అలాగే తీసుకొని వెళ్ళేవారు. టైం జూసుకొని ఇంకా ఫ్యామిలీతో సహా అందరం వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఒక కార్కా బీచ్ అనే కాదు, ఉడా పార్కు, కైలాసగిరి, జూ అన్నీ తిరుక్కొని ఇంటికొచ్చేసరికయితే నైట్ అయిపోయేది. అంత బావుండేది అప్పట్లోన. ఇంకిక్కడ చూడండి క్రాబ్‌ని నేను పట్టేసుకుంటానని చెప్పి అది భయంతోని ఎలా చేతులు తీస్తుందంటే, మనం క్రాబ్ పట్టుకోవడం గూడా రావాలి కదా! మనకి తెలీదు. అది భయంతో ఉంది నేను పట్టుకుంటానని చెప్పి. మా పాప అయితే ఫుల్లు ఎంజాయ్ చేసిందనమాట. ఇసుకలో ఆడుకుంది, వాటర్‌లో ఆడుకుంది. ఫుల్ ఆ 3 డేస్ కూడాను బీచ్‌లోనే స్నానం చేసుకుంది. అంత ఎంజాయ్ చేసింది. ఇవన్నీ నేను లాస్ట్ టైము తీసుకురాలేదు. నార్త్ బీచ్ వెళ్ళాం కదా! గోవా వచ్చేటప్పుడు డిసెంబర్‌లో తీసుకురాలేదు. ఈ బకెటు పిల్లలు ఆడుకుంటారు కదా! ఇసుకలోన. ఇవి తీసుకురాలే. ఇప్పుడైతే మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని పెట్టాననమాట. చక్కగా ఆడుకుంది ఇసుకలోన. పిల్లలకి అది కావాలి. మనకేంటంటే ఫోటోసు, వీడియోసు ఇలాంటివి మనకు కావాలి. అలా ఉంటదనమాట. బీచ్‌లో అయితే ఒక 1 అవరే ఉన్నామండి. ఎక్కువ సేపు లేము. ఎందుకంటే షాపింగ్ చేయాలి. మళ్ళీ లేట్ అయిపోద్దని చెప్పి వచ్చేసాము. లేదంటే ఒక 3 అవర్స్ అయినా అలా బీచ్‌లోనే ఉంటాము. షాపింగ్ చేయాలి. అక్కడే టైం అయిపోద్ది. తర్వాత డిన్నర్ చేయాలి. అది కూడా చూడాలి కదా! హోటల్ ఎక్కడ బావుంటదని చెప్పి ఇంకొచ్చేసాం తొందరగానే. ఇంకిక్కడ చూడండి లైన్‌గా షాపులన్నీ ఉన్నాయి కదా! ఇది ఎయిర్‌పోర్ట్ దగ్గరలోనే ఉంటాయి అన్నీను. మనకేం కావాలంటే అన్నీ దొరుకుతాయి. బట్టలు గాని, అన్ని ఫుడ్ గాని అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. నేనైతే ట్రెండ్స్‌లో తీసుకున్నాను బట్టలైతే. ఒక 3 టాప్స్ తీసుకున్నాననమాట. మా ఆయనైతే 2000 అయిందని చెప్తున్నారు. లాస్ట్ టైము నార్త్ గోవాలో ఒక 2 తీసుకున్నాను. అవి మామూలుగా చిన్న షాపుల్లో తీసుకున్నాను గానీ, ఇలాగ ట్రెండ్స్‌లో అలా ట్రై చేయలేదుగా. ఒకసారి చూద్దాంలే ఎలా ఉంటాయి బట్టలని చెప్పి చూసాను. బావున్నాయన్నమాట. బెల్గాంలో చూసాం గానీ అంతగా లేవు ఏవిను. కానీ ఇక్కడ మాత్రం అన్నీ బావున్నాయి. అలాగా ముందుకొచ్చేసరికి హోటల్ కనిపించిందండి. హోటల్ లోపలికొచ్చేసరికి ఇదంతా చూస్తున్నారు కదా! చూపిస్తున్నాను. చాలా డిఫరెంట్‌గా ఉందనమాట. బయట నుంచి చూస్తే హోటల్‌లా కనిపించలేదు. అంటే బంద్ అయిపోయిందేమో అనుకున్నాము. ఇక లోపలికొచ్చి చూసేసరికి ఉన్నారు. ఏమేమి ఆర్డర్ పెట్టామంటే నేనైతే మిల్క్ షేక్ చెప్పాను. ఏం తినను కదా! ఫ్రైడే కాబట్టి ఇంకా ఏదో ఒకటి తాగాలి తప్పదు. తినకపోయినా తాగాలి అని చెప్పి మిల్క్ షేక్ చెప్పా. మా పాప అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పింది.
మా ఆయన గార్లిక్ చెప్పారు. చికెన్ గార్లిక్ బావుందంట. ఇదైతే చికెన్ గార్లిక్ టేస్ట్ బావుందన్నారు. ఇక్కడైతే బావుందండి ఫుడ్. బయటైతే బావుంటున్నాయి. గోవాలోన బయటన హోటల్స్‌లో అయితే ఫుడ్ అయితే బానే ఉంటుంది గానీ, బీచ్ లోపల అంతగా ఏమి అనిపించలేదు నాకైతే. ఇంకలా తినేసి రూమ్‌కొచ్చేసాము. కొంతసేపు అలాగా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసరికయితే ఇవిచ్చారనమాట. వాటర్ క్యాన్ అయితే చిన్న క్యాన్ ఇచ్చారు. వాటర్ ఫిల్ జేసి. తర్వాత కెటిల్ ఇచ్చారండి. కెటిల్ ఇవ్వడము చాలా మంచిదయింది. ఎందుకంటే హాట్ వాటర్ తీసుకుంటాం కదా! రోజు మార్నింగ్. దానివల్ల ఏంటంటే ఇవ్వడం మంచిదయింది. ఆ నెక్స్ట్ డే ఏమైందనేది నేను నెక్స్ట్ వీడియోలో జెప్తాను. అంటే కెటిలు లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండునేమో అని. ఆ తర్వాత హెయిర్ డ్రై గూడా ఇచ్చారనమాట. హెయిర్ డ్రై నేను తెచ్చాను గానీ, వాళ్ళైతే ఇస్తారంట. ఇక్కడ ప్రొవైడ్ చేస్తారంట. ఆ 3 ఇచ్చారు మేమొచ్చిన తర్వాత. ఇంకలాగా బయటికెళ్ళైతే కొంతసేపయితే కూర్చుందామని వెళ్తున్నాను. ఇంకా ఇదేనండి అసలు సౌత్ గోవా మొత్తం చూసామో లేదా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అసలు పిల్లలతో వెళ్తే ఏది చూడ్డానికి బావుంటది? నార్త్ గోవా బెస్టా? సౌత్ గోవా బెస్టా? అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.